కుల పెద్దతో చిన్న గొడవ జరిగితేనే మనిషిని లేపేస్తారా? మానుకోట జిల్లాలో జరిగిన ఈ రాక్షస కాండ చూస్తే కడుపు తరుక్కుపోతోంది. పాత కక్షలను మనసులో పెట్టుకొని 10 మంది కలిసి కర్రలు రాళ్లతో ఒక ప్రాణాన్ని తీసేశారు. ఈ మర్డర్ మిస్టరీని పోలీసులు ఎలా ఛేదించారు అండ్ మర్డర్ చేసిన ఆ వెధవలను పోలీసులు ఎలా పట్టుకున్నారు? వాచ్ ది స్టోరీ. చూశారుగా ఈ తల్లి ఎలా రోదిస్తోందో. కళ్ళ ముందే కన్న కొడుకు విగత జీవిగా మారితే ఏ తల్లైనా తట్టుకుంటుందా? ఎవర్రా మీరు? ఈ తల్లి కన్న బిడ్డను చంపే హక్కు ఎవరిచ్చారా మీకు? మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో ఈ దారుణం జరిగింది. పాత కక్షల కషాయం తలకెక్కి గుంటక రమేష్ అనే వ్యక్తిని ప్రత్యర్థులు అత్యంత కిరాతకంగా కొట్టి చంపేశారు. సుమారు 15 మంది వ్యక్తులు కాపలా కాచి మరీ రమేష్ పై పంజా విసిరారు. చేతికందిన కర్రలు రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేసి ఆ రమేష్ ప్రాణాలు తీసేశారు. రక్తపు మడుగులో విలవిలలాడుతూ ఆ అభాగ్యుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. 20 మంది ఉన్నారట. 20 మంది ముందట చంపిన ఒక్కరు రాలేదట. ఇక ఈ హత్య కేసులో పోలీసులు వేగంగా స్పందించి పెద్ద ట్విస్టే రివీల్ చేశారు. గ్రామంలో జరిగిన ఓ చిన్న ఫంక్షన్లో కుల పెద్దలతో రమేష్ ఘర్షణ పడ్డాడనే పగను ఆ కులస్తులు మనసులో పెట్టుకున్నారు. ఆ ఈగోతోనే కాగితపు యాకన్న అనే లీడర్ ఆధ్వర్యంలో స్కెచ్ వేసి రమేష్ను మట్టుబెట్టారు. ఈ దారుణ కాండలో వేర్వేరుగా పాల్గొన్న 15 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. డిఎస్పీ కృష్ణ కిషోర్ మీడియాకు కేసు డీటెయిల్స్ చెప్పారు. రీసెంట్గా కూడా వాళ్ళ మదరు భార్యతో కూడా గొడవ పడితే వాళ్ళు కుల పెద్ద మనుషులకు అప్రోచ్ అయితే కుల పెద్ద మనుషులను కూడా లెక్క చేయకుండా తిడుతున్నాడు, చంపుతానని బెదిరిస్తున్నాడని, ఎప్పటికైనా ఇతనితో ప్రాణభయం ఉందని చెప్పేసి వాళ్ళు మూకుమ్మడిగా తన మీద దాడి చేసి కొట్టడం జరిగింది. చిన్నపాటి గొడవలకే ప్రాణాలు తీసే ఇలాంటి బద్మాష్ వెధవలకు కటకటాల రుచి చూపించాల్సిందే. పగతో రగిలిపోయి 15 మంది కలిసి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న ఈ గ్యాంగుకు కోర్టులో కఠిన శిక్ష పడితేనే మిగతా వాళ్లకు బుద్ధి వస్తుంది.